ప్రధాన గాయకుడికి అనుసరించిన రాగం మీద పాడగలని ఆసాపు కీర్తన గీతం 75 దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ దయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై నిందకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను తెచ్చుకొనుగను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయించున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుడి నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరుగుగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడు పరిశుద్ధ కీర్తన దీవించుగాక. ఆమేన్. కీర్తనలో మనం చూస్తే మొదటి చరణం, దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సమీపంగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించారు. అలాగే 8వ చరణంలో యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది, అందులో ద్రాక్షారసం పొంగుతుంది, అది సంభారముతో నిండి ఉంది. ఆయన దానిలోని పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని తీర్చి నిండివేయవలను. నేనైతే నిత్యము ఆయన స్థితిని ప్రచురం చేయగలను. యాకోబు దేవుడు నిత్యము కీర్తించగలను. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ దేవుడు విరగొడతాడు. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. సో నిత్యము మనం ఆయన కీర్తిస్తే, నిత్యము ఆయన మనల్ని కనపరిచినట్లయితే, ఆయనకి ఆరాధన చేసినట్లయితే మనం నీతిమంతులు వలె ఉంటాం. అప్పుడు మన కొమ్ములు హెచ్చింపబడతాయి. కొమ్ములు అంటే ఏంటండి? అంటే గౌరవం అనుకున్నాం. కొమ్మంటే ఒక గొప్పతనం అనుకున్నాం. కొమ్మంటే ఏదో బోర, కొమ్మంటే తల, ఏదైతే అది కొమ్మంటే ఏదైతే అది. సో దుష్టులకి కొమ్మలు ఉంటాయి, నీతిమంతులకు కూడా కొమ్మలు ఉంటాయి. అందులో మనం ఏమిస్తూ ఉన్నాం మనం ఈరోజు చూసుకోవాలి. మనం దుష్టుల వల్లే ఉంటున్నామా, నీతిమంతుల వల్లే ఉంటున్నామా? దుష్టుల వల్లే మనం ఉంటే మన కొమ్ము అనొచ్చు, తల అనొచ్చు, బోర అనొచ్చు, గొప్పతనం అనొచ్చు, మనకి ఏదైతే శక్తివంతం అనొచ్చు, మనం దేన్ని యూజ్ చేసి పోరాడుతామో అనుకోవచ్చు. అది వెలుగుగొట్టబడుతుంది మనం భక్తిహీనులం అయితే. అదే నీతిమంతులం అయితే అదే మన కొమ్ము హెచ్చింపబడుతుంది. ఎప్పుడు హెచ్చింపబడుతుందంటే దేవుణ్ణి మనము కీర్తించినప్పుడు, ఆయన హృదయానుసారంగా మనం పొగడినప్పుడు, ఎందుకు ఆయన మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మన సమీపముగా ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు, మనం విశ్వసించినప్పుడు మన కొమ్ము ఆయన పైకెత్తుతాడు, మనల్ని ఆయన హెచ్చిస్తాడు. మనకి ఆయన సంతోషంతో శాంతితో నింపాలని ఆశపడుతున్నాడు. కనుక అటువంటి మంచి వాగ్దానం ఇచ్చిన దేవుని ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషములు మన చేతులు పైకెత్తుకోవడం వస్తుంది. కొద్ది పూర్వకంగా దేవుడు ఆత్మాభిషేకమా నీకే స్తుతులు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ సమయంలో ఈ యొక్క ఇతరమైన అందరూ కూడా నీ సన్నిధానంలో ఏకీభవించి ఆరాధన చేయించుకున్నా. మాతో మీరు ఉన్నారని, మా వర్గను ఆరాధిస్తున్నారని, మా స్థుతి ఆరాధన అంతటిని కూడా స్వీకరిస్తున్నారని నమ్ముతున్నాను. స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాం. మీరు నామమును హెచ్చిస్తున్నాం, మీరు కనపరుస్తున్నాం, తప్పు చేయించున్నాం. మీరు చేసిన మీరు అన్నింటినీ తలంచుకుంటూ కీర్తిస్తున్నాం.
గొప్ప దేవానికి సర్వాధికారివయ్యా, సర్వోన్నతుడు ప్రభు, సర్వశక్తిగల దేవుడు ప్రభు, సకల సంపన్నత కలిగిన దేవుడు. నీ వాత్సల్యమును బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ జాలిని బట్టి, నీ కరుణను బట్టి నిన్ను ఆరాధన చేస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. యేసుని స్తోత్రం, యేసుని వందనాలు తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవా, కృపగల దేవా, వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నిన్న నేడు నిరంతరమే నీకే స్తోత్రం. స్తోత్రం ఆయన నీకే మహిమ కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నీకే వందనాలు, వందనాలు, వందనాలు. నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతు. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతు. రాజా రాజా నా యేసు రాజా,
ఆరాధన చేస్తున్నాం, మహిమపరుచున్నాం. ప్రతిసారి కూడా మా హృదయానుసారంగా ఆరాధన చేసే భాగ్యం దయచేయమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధనకు సమర్పిస్తున్నాం తండ్రి. కూర్చుందామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? మళ్ళీ అడుగుతున్నాను, బాగున్నారా? నిజంగానే బాగున్నారా? నిజంగానే బాగున్నారా? ఓకే, నిన్నటి కాల సమయంలో నిన్న రాత్రి కాలంలో మనం ఏం నేర్చుకున్నాం? విశ్వాస వీరులు, ప్రార్థన వీరులు. రెండోదేమో శానాది. చెప్పండి, నిన్నేం నేర్చుకున్నాం? ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎలా ఉన్నారండి? ఆండ్రాయిడ్ ఫోన్ మా ఇంట్లో అసలు లేనే లేదు. అన్న వాళ్ళు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఇలాంటి ఫోన్ మా ఇంట్లో లేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. నిన్న రాని వాళ్ళు చెయ్యొద్దండి కదా, రాలేదు కదా. మీకు ఒక మంచి అవకాశం ఉందండి. ఏంటి? రాలేకపోయాం, బలహీనం బయట ఏదో పెళ్ళిళ్ళు ఫంక్షన్ సంథింగ్ ఏదో ఉండి రాలేకపోయాం. సో తర్వాత యూట్యూబ్లో ఆ వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నారు కదా, అది చూడడానికి ఏమైనా ప్రాబ్లం? అది చూస్తే అంటే మనం మిగిలిన ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో రీల్స్ అన్నీ చూడడానికి అమ్మ నెట్ బ్యాలెన్స్ పక్క మన చర్చ్ ప్రోగ్రామ్స్ చూస్తే నెట్ బ్యాలెన్స్ అయిపోతుందా? ఎందుకు చూడట్లేదు? మీకు రాకపోతే మీ ఇంట్లో ఉన్నవారికి చెప్పండి, ఓపెన్ చేసి ఇవ్వమని. ఆ మాత్రం ఓపెన్ చేసి ఇవ్వరా అండి? మనం చెప్తే ఓపెన్ చేసి కూడా ఇవ్వనంత బిజీ అయిపోయారు మన ఇంట్లో లేదు కదా. కనుక దయచేసి మన వీడియోస్ చూడండి, ఖచ్చితంగా చూడండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర ప్రేయర్ అనుకుంటాం, సండే నాకు మా ఇంటి దగ్గర ఏ ప్రేయర్ మాత్రమే నేను చెప్తాను. ఎగ్జాంపుల్గా యూట్యూబ్లో పెట్టిన వీడియో మా ఇంటి దగ్గర అయింది మాత్రమే నేను చెప్తాను. మా ఇంటి దగ్గర 5 మాత్రమే అందరికీ షేర్ చేస్తాను. ఇలా చుట్టుపక్కల మా ఇంటి దగ్గర ప్రేయర్ చూడు, మా ఇంటి దగ్గర చూపించుకుంటాను. అవునా కదా? మన యూట్యూబ్లో అలాగే జరుగుతుంది మన ఛానల్లో కదా. ఎవరెవరైనా ఇంటి దగ్గర జరిగింది అనుకున్నారు వ్యూస్ ఎక్కువ పెరుగుతుంది. వేరే ఎవరో ఇంటి దగ్గర జరిగింది అనుకుంటే వ్యూస్ రాలేదు. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళకి తెలియదు ఇలా షేర్ చేయాలి, ఇలా చెప్తే చూస్తారు అన్న విషయం తెలియలేదు. వాళ్ళు చెప్పలేకపోయారు అనుకుంటున్నా. ఏమంటారు? మన ఇంటి దగ్గర జరిగిన మాత్రం ఖచ్చితంగా అందులో నేను పాట పాడుతున్నాను. పాట అవ్వచ్చు, నేను ఆరాధన అవ్వచ్చు, నేను ప్రార్థన ప్రార్థన అవ్వచ్చు, అసలు నేను ప్రసంగం అవ్వచ్చు. అసలు నేను వీడియోలో కనిపించాలని లేదా, నా ఇంట్లో పేరుకి నేను కనిపించాలని అనుకుంటాం. కానీ ఆ యూట్యూబ్ ఛానల్ అనేది అన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. ఓకే, ఎందుకంటే అది దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం అండి. ఓకేనా? మనం ఎక్కడెక్కడో లేకపోతే ప్రసంగాలు ఇవన్నీ మనం వింటాం. ఇట్స్ ఓకే, అది మంచిదే, ఆరోగ్యమే, ఆత్మీయానుసారంగా బలమే. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం మనకు లేదే. మన దగ్గరే అన్ని మన చేతులను, మన ఫోన్లను మన చేతుల్లోనే మనకు కనిపిస్తుంటాయి. అవి మాత్రం మనకు
ఆ రోజు విని బోరు కొట్టిందండి అనిపిస్తుంటుందేమో. కానీ అలా ఉండొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగిందో, అందుకనే టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా ఈ రోజు జరిగింది రేపు జరిగింది ఎల్లుండి అలా పోస్ట్ చేస్తున్నా. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. బాగున్నారండి అందరూ? చెప్పండి బాగున్నారా? అద్భుతం చెప్పండి బాగున్నారా? వెరీ గుడ్. ఓకే, ఈరోజు నేను కంప్లీట్ ఒక అధ్యాయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అంటే ఏంటో బైబిల్లో ఉన్న కొంతమంది విశ్వాసులు ఇక్కడ ఉదాహరణగా తీసుకోబడ్డారు. ఇది మనకి బాగా పరిచయమైన అధ్యాయం. విశ్వాసం గురించి చెప్పాలంటేనే మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనిపిస్తుంది. ఎక్కడైనా సరే విశ్వాసం అన్న టాపిక్ మీద, ఆ అంశం మీద ఎవరైనా ధ్యానం చేయాలంటే ఖచ్చితంగా ఈ అధ్యాయంలో ఒక్క వచనమైనా చదివిస్తారు. ఈ అధ్యాయంలో ఒక వచనం కూడా చదవకుండా విశ్వాసం అనే టాపిక్ కంప్లీట్ చేయలేరు. సో అలాంటిది ఈరోజు మనం ఈ అధ్యాయంగా ధ్యానం చేశాం. మనకి క్లుప్తంగానే ముగిస్తారండి. ఒక్కొక్క వచనాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? బైబిల్ ఎవ్వరు చదవద్దు, నన్ను చూసి చెప్పండి. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరు చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. వెరీ గుడ్. అసలు విశ్వాసం అంటే ఏంటి? తెలియదు. వెంకీ, విశ్వాసం అంటే ఏంటి? ఈ విశ్వాసం అంటే ఏంటి? చెప్పింది చెప్పండి, ఇద్దరు కొత్తగా చెప్పండి. ఓకే, విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం విశ్వాసం అంటే చెప్పాలి. అది విశ్వాసం అంటే ఏంటి? ఓకే, విశ్వాసం అంటే అంటే విశ్వాసం అంటే విశ్వాసం అంటే అంతే. విశ్వాసం అంటే చెప్పండి త్వరగా. విశ్వాసం అంటే నమ్మకం. డైజీ విశ్వాసం అంటే ఏం తెలుసు నీకు? తెలియదు కదా? తెలియదు కూడా విశ్వాసమే. అక్క విశ్వాసం అంటే విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. నేను చెప్పిన వాక్యాన్ని మీరు విశ్వసిస్తున్నారండి? నన్ను మీరు విశ్వసిస్తున్నారా? ఇక్కడ నిల్చున్న నేను, మన అందరం కూడా దేవుని పిల్లలు మనం విశ్వసిస్తున్నారా? నిజంగానే విశ్వసిస్తున్నారా? ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆ చిన్న అబ్బాయిని మొదలుపెట్టి పెద్ద వయసు ఉన్నారు, ఎగ్జాంపుల్ నేనే పెద్ద వయసు అనుకున్నాను, ఈ ముసలోడు వరకు అందరూ దేవుని చేత ఎన్నుకోబడ్డారు అని విశ్వసిస్తున్నారా? కదా? ఆ విశ్వాసం అంటే ఏంటో, బైబిల్లో ఎవరు విశ్వసిస్తే ఏం పొందుకున్నారో, మనం విశ్వసిస్తే మనం ఏం పొందుకుంటామో అన్న విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. మాకు హెబ్రీయులకు రాసిన ఇంక ఏ రిఫరెన్స్ కూడా నేను చూపించండి. కేవలం ఈ అధ్యాయంలోనే మనకు సరిపడినంత మెసేజ్ ఉంది. ఎంత ధ్యానం చేసినా చేయొచ్చు. రాత్రి అంతా ధ్యానం చేసుకున్నా చేయొచ్చు, సంవత్సరం అంతా ధ్యానం చేయకుండా చేయొచ్చు. ఒక్కొక్కరి జీవిత చరిత్రని విడదీసి చెప్పుకుంటే వాళ్ళు ఎంత మంచి విశ్వాసపరులో, వాళ్ళు ఎప్పుడెప్పుడు అవిశ్వాసం వచ్చిందో, ఎప్పుడెప్పుడు మరలా దేవుడు దేని ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పుట్టించాడో కూడా మనం ధ్యానం చేయవచ్చు. క్లుప్తంగా ఓవరాల్గా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. 11వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. అర్థమైందా? ఆమె ఏం చదివారు? మీరు చెప్పండి. ఉన్నివి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసేది విశ్వాసం. క్లియర్గా అండి, సింపుల్గా విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మొదటిగా మనం ఏదైతే ఆశిస్తున్నామో దాని యొక్క ఒరిజినాలిటీ, రియాలిటీ. ఆల్రెడీ విశ్వాసం గురించి మార్నింగ్ ప్రేయర్స్లో ఒకసారి నేను ఒకరోజు చెప్తాను కూడా, అందులో ఈ పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. నా చేతిలో గాలి ఉంది, నమ్ముతున్నారా? కనిపించిందా? నా చేతిలో ఇది, నా చేతిలో ఈ కాయ ఉంది. నమ్ముతున్నారా? సో విశ్వాసము తర్వాత 2వ వచనంలో చూస్తుంది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందింది, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడిను పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకున్నాము. ఇట్స్ ఓకే. సో
ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. నువ్వు చూసావా? నమ్ముతున్నావా? అదే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయారు. నువ్వు చూసావా? అవి నువ్వు నేను అంటే నువ్వు అంటే నీకే చెప్తున్నాను కదా, అందులో నువ్వు అన్న పదలో నేను కూడా ఉన్నా. ఓకే, చూసావా? లేదు. నమ్ముచున్నావా? అది విశ్వాసం. సాతాను దేవుని చేత వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, కింద పడిపోయాడు. నువ్వు చూసావా? నమ్ముచున్నావా? అదే విశ్వాసం. మన పెద్దలు మన పితరులు వీళ్ళందరూ ఎన్నెన్నో కష్టాలు పడి శ్రమలు పడి ఇబ్బందులు అయినప్పటికీ కూడా దేవుడి వారిని రక్షించారు. చూసామా? నమ్ముతున్నావా? అదే విశ్వాసం. నమ్మడమే విశ్వాసం అంటే, నమ్మకమే విశ్వాసం. కనుక మనందరినీ కూడా సంఘంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి మంచి పేరు పెడతారు. ఏమని? విశ్వాసులు అండి కదా, విశ్వాసులు అంటారు. ఇంగ్లీష్లో బిలీవర్స్ అంటారు. వీళ్ళందరూ మా చర్చి విశ్వాసులు అండి, వీళ్ళందరూ మా చర్చి సభ్యులు అండి, చర్చి సభ్యులు, మా చర్చి పిల్లలు. అలా కూడా మెయిన్ యూజ్ చేసే పదం ఏంటంటే విశ్వాసులు కదా. ఎంత మంచిది కదండి విశ్వాసం అన్నది. అన్నిటికంటే విశ్వాసం గల జంతువు ఏంటి? బాక డాగా కుక్క. ఎంత విశ్వాసం కదండి. చిన్నప్పుడైతే నేను కూడా కుక్కను పెంచుకున్నాను. ఎప్పుడైనా కుక్కను పెంచి చూడండి, తెలుస్తుంది విశ్వాసం ఎంత బాగుంటుంది కదా. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. విశ్వాసం అంటే ఏంటో మనకు తెలిసిపోయింది. విశ్వాసం అంటే అసలు ఎలా ఉంటుందో మనకు తెలిసిపోయింది. మనకు తెలీదు, విన్నాం, చదివాం, దేవుని వాక్య ద్వారా మనతో మాట్లాడాడు, మనం నమ్మాం, అంతే. ఇంతకు ముందు నువ్వు అన్యజనుడివి, ఇంతకు ముందు దేవుని నమ్ముకోని వాడివి, ఇంతకు ముందు నువ్వు లోకంలో పాపంలో ఉన్నవాడివి, ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. ఇది నువ్వు చూసావా? నమ్ముతున్నావా? కదా. అంటే విశ్వాసం అంటే కేవలం అదృశ్యమైనవే దృశ్యమవడం అని కాదు, మన జీవితంలో జరిగి మనకు కనిపించినవి కూడా జరగడం కూడా, వాటిని నమ్మడం కూడా విశ్వాసం. సో ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చూద్దాం. మొదటిగా విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హేబెలు పేరు విన్నారండి? హేబెలు విశ్వాసాన్ని బట్టి దేవుడు హేబెలు యొక్క ప్రార్థనని ఆలకించాడు, హేబెలు యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు. హేబెలు గురించి, అతని అర్పణల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. ఎంత గొప్ప దేవుడు అండి. విశ్వాసం కలిగి మనం ఉంటే మనం మరణించినా కూడా మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మొట్టమొదటిది దేవుని నుండే మనం సాక్ష్యం పొందుకుంటాం. లోకస్తులు చెప్పే సాక్ష్యం పెద్దగా పనిచేయకపోవచ్చు. సాక్షాత్తు దేవాది దేవుడే మన గురించి చెప్పాలి, మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. మనం చేసే అర్పణలు శ్రేష్టమైనవై ఉండాలి. హేబెలు శ్రేష్టమైన వాటిని ఎంచుకొని విశ్వాసాన్ని బట్టి సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుడు కల్పించాడు, దేవుని నుండే సాక్ష్యం పొందాడు కదా. హేబెలు జీవితం చూస్తే అసలు హేబెలుకి పెళ్ళి అయిందా, పిల్లలు పుట్టారా, మనకి ఏం తెలియదు కదా, ఏమీ లేదు. అతను కేవలం అర్పణ వరకే ఉందంతే. హేబెలు ఏమర్పించాడండి? శ్రేష్టమైన గొర్రెలు. హేబెలు గొర్రెలు కాల్చుకునేవాడు కదా. ఆ గొర్రెలు, ఇవన్నీ గొర్రెలు, ఇందులో శ్రేష్టమైన ఈ గొర్రెలు తీసుకుని వచ్చి, బలిష్టమైన ఈ గొర్రెలు తీసుకుని వచ్చి హేబెలు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద బలి చేశారు, బలిని దేవుడికి అర్పించారు. సో మనము హేబెలులోనే ఉండగలుగుతున్నామా? పేరుకు విశ్వాసం, అభిషేక్ మంచి విశ్వాసి, రమేష్ మంచి విశ్వాసి, వెంకీ మంచి విశ్వాసి, సువార్తమ్మ మంచి విశ్వాసి, ఎస్తేర్ రాజు మంచి విశ్వాసి. పేరుకి మాత్రం మనం విశ్వాసం. సంఘం అంతట్లో మనం పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ప్రార్థనలకు వచ్చేస్తున్నాం, ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అన్నింటిలో యాక్టివ్గా పాల్గొంటున్నాం. నిజంగా మనం విశ్వాసమే, అందరి దృష్టిలో విశ్వాసులమే. మరి దేవునికి శ్రేష్టమైన అర్పించగలుగుతున్నామా? శ్రేష్టమైన ఆరాధన చేయగలుగుతున్నామా? మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వగలుగుతున్నామా కదా. మనకి శ్రేష్టమైనది ఏంటో మనకు తెలుసు. బయట వాళ్ళకి నీ దగ్గర ఉన్న డబ్బు శ్రేష్టమైన కనిపించవచ్చు, నీ దగ్గర ఉన్న ధనం నగలు శ్రేష్టంగా కనిపించవచ్చు, కానీ అసలు నీ దృష్టిలో ఏది శ్రేష్టమో నీకు తెలుసు. అటువంటి శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నా దృష్టిలో అయితే నాకు శ్రేష్టమైనది నా సమయం అండి, నా టైము నేను దేవునికి కంప్లీట్గా ఇవ్వగలుగుతున్నానా ఇవ్వలేదా అన్నది నేను చెప్పను. అది మన దృష్టిలో మనకి ఏది శ్రేష్టమో అది మనం దేవుడికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. తర్వాత
5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడము, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండినని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతను కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు అతను ఇల్లాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయుచున్నాడు వాడని నమ్మవరుడు కదా. మరి ఒక వ్యక్తి మనం చూస్తాం, హనోకు. తెలుసండి, చూసారు ఎప్పుడైనా? నమ్ముతున్నారు కదా హనోకు బైబిల్లో ఉన్నాడని. ఏం చేశాడండి హనోకు? దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవునికి విశ్వాసమును బట్టి ఇష్టడిగా ఉన్నాడు. ఇష్టడిగా ఉండడము దేవునితో పాటు కూడా హనోకు నడిచాడు. నువ్వు దేవునితో నడవాలి అంటే అలాగే మరలా హనోకుల గురించి కూడా ఇక్కడ సాక్ష్యం పొందాడు హనోకు అన్న విషయం మనం చూస్తున్నాం. హనోకు రెండో ఉదాహరణగా మనం హనోకును చూస్తున్నాం. హనోకు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి కాకపోతే బ్రతుకుంటుండగానే అలా దేవునితో కూడా నడుచుకోవాలి. అట్లా చనిపోయి వెళ్ళాడా లేదా సజీవంగానే వెళ్ళాడా ఆ విషయం మనకు తెలియదు. కానీ ఎంత విశ్వాసపరుడు కాకపోతే దేవుడు అలా వచ్చి తనతో మాట్లాడుతూ అలా దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే ఎంత విశ్వాసం అండి. తన దేవునికి ఇష్టడిగా ఉన్నాడంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుడుగా అసాధ్యం. విశ్వాసమే దేవునికి ఇష్టరాలిగా నేను ఉండాలంటే మనలో ఉండాల్సింది విశ్వాసమే. కనుక విశ్వాసంతో ఉన్నాం. తర్వాత మరో ఉదాహరణ, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడని సిద్ధం చేశాను. ఇట్స్ ఓకే. నోవహు జీవితం చాలా విచిత్రం అండి. నోవహు జీవితం నిజంగానే విచిత్రం. మీరు ఎప్పుడైనా చెప్తాను ఒకసారి, లిథియోసిస్ అన్న పదం విన్నారండి? లిథియోసిస్ తెలుసా? ఎప్పుడైనా ఉంది లిథియోసిస్ ఇలా చెయ్యాలి అని నేను చెప్పి చేయగలరా? కష్టం కదా. నా పదం మానేది ఏదో ఓన్గా చెప్పాను. సో అది అలా చెప్పగానే మనకే విచిత్రంగా ఉంది. లిథియోసిస్ అండి, లిథియోసిస్ ఏదో అది ఏదో పదంగా ఉందని మనకే విచిత్రంగా ఉంది. సో నోవహు జీవితం ఎంత విచిత్రం అంటే, ఎంత విశ్వాసం అంటే అసలు వాడనేది నోవహు తెలియదు. నేను చెప్పిన పదాన్ని వినగానే మీరు ఎలా విచిత్రంగా చూస్తారో నోవహు దేవుడు చెప్పినప్పుడు కూడా వాడు గురించి చెప్పినప్పుడు అలాగే విచిత్రంగా చూస్తుండొచ్చు. వాడ ఏంటమ్మా అసలు శిప్ప వాడ ఏంటి? వాడ పడవ ఏంటిది? జల ప్రళయమా? వర్షం అయితే మాకు తెలుసు, చినుకులు అయితే తెలుసు, ఇలా తుఫాన్లు అంటారు అవైతే మాకు తెలుసు. కానీ జల ప్రళయము వాడ ఇవన్నీ మాకు తెలియదే. కానీ నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి నోవహు తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడు. తన ఇంటి వారు మాత్రమే కాదు, ప్రతి భూజంతువుల నుండి కూడా ప్రతి జాతిని కూడా అతను రక్షించగలిగాడు. మనుష్య జాతిని కాదు, ప్రతి భూజంతువుల జాతిని ఆయన రక్షించగలిగాడు నోవహు కదా. ఎంత గొప్ప ధన్యత అండి. నోవహు ద్వారా ఆదాముతో స్టార్ట్ అయ్యి నోవహు వరకు ఆగిపోయిన సంతానం అంతా కూడా మరలా నోవహు గారు కలిగించాడు. ఎంత గొప్పవాడని మనకి కదా. నోవహు లాంటి విశ్వాసం మన దగ్గర ఉంటే తెలియని కార్యములైనా చెయ్యలేనటువంటి గొప్ప క్రియలైనా సరే మనం చేయగలము. తర్వాత భక్తులు ఎవరండి? తొమ్మిదో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైనవి. సో ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తుల్ని ఒకే వచనంలో చూడండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. కేవలం వీళ్ళు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టే వాళ్ళు వచ్చారండి. నిజంగా అబ్రాహాము జీవితం కానీ ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం మనం చూసినట్లయితే అలా ఎవ్వరూ నమ్మలేరండి. నిజం చెప్తున్నా, నిజంగా ఎవ్వరూ నమ్మలేరు. దేవుని అలా నమ్మలేరు. ఇప్పుడైతే మనకి దేవుని వాక్యం మనతో ఉంది. మనల్ని బలపరచడానికి మన ముందు నాయకులు ఉన్నారు, మన ముందు అనుభవం కలిగిన పాస్టర్ గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు మనకు ప్రేరేపించి పంపించవచ్చు. అబ్రహాంకి ఎవరు పంపించలేదే. అబ్రహాంకి నేను దేవుని నమ్ముకున్నాను, పర్లేదు దేవుడు నాకు ఇలా చేశాడని ప్రేరేపించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అలా ఎవ్వరు లేనప్పుడే అబ్రహాం దేవుని మాట విని బయలుదేరి వచ్చాడు కదా. ఇస్సాకు కూడా ఏదో నా తండ్రి ఏదో చెప్పేశాడు కదా, కానీ మా తాత ముత్తాతలో ఈ దేవుడు లేని, మా తాత ముత్తాతలు ఈ ఊరు దేశస్తులు కదా, వాళ్ళందరూ బొమ్మలు కదా యూజ్ చేసుకున్నారు, విగ్రహారాధన చేశారు కదా, ఈ పేరు తెలియని దేవుడు
ఈ రూపు లేని దేవుడు, ఈ కనిపించిన అదృశ్యమైన దేవుడు నేను ఎందుకు ఆరాధన చేయాలని ఇస్సాకు కానీ యాకోబు కానీ అనలేదు కదా. అందుకనే వాళ్ళు ఎంత విశ్వాసాన్ని బట్టి అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయిపోయారు. ఆ విశ్వాసానికి తండ్రి అయిన బిడ్డ ఇస్సాకు, ఆ బిడ్డకి బిడ్డ యాకోబు. వాళ్ళ ముగ్గురు కలిసి పేరుతోనే మనం చెప్తాం అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా. చెప్పండి పర్వాలేదు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా కదా. ఆ తర్వాత మిగిలిన ఎవరి పేరు, ఆ ముందున్న ఎవరి పేర్లు కూడా మనం చేసాం. కానీ వాళ్ళ పేర్లు ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి బుద్ధిగా దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడే నన్ను తీసుకెళ్తాడు అన్న నమ్మకంతో వాళ్ళు ముందుకు కొనసాగిపోయారు. కనుక వాళ్ళ సంతానం అభివృద్ధి పరచబడుతూ ఉంది, వాళ్ళు దేవుళ్ళు బలపరచబడుతూ ఉన్నారు. అబ్రహాం అయితే అనేక మంది తన విశ్వాసాన్ని కోల్పోయారు. నిజంగానే అబ్రహాం నువ్వు మాత్రమే రా అంటే అబ్రహాం తనతో పాటు లోతుని తీసుకొచ్చాడు. లోతు అబ్రహాం దగ్గర ఉన్నంత వరకు కూడా అబ్రహాంకి సంతానం కలగలేదు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంకి సంతానం కలిగింది. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళు కూడా వారి జీవితంలో ఎటువంటి తప్పులు ఎటువంటి పొరపాట్లు చేస్తారో మనకి తెలుసు. కానీ విశ్వాసాన్ని బట్టి మరలా వాళ్ళు కోల్పోయిన వాళ్ళు అన్నింటినీ కంటే రెట్టింపు ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. తర్వాత ఎవరున్నారంటే ఓకే 11వ వచనం. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని కనుక తాను వయస్సు కట్టించినదైనను గర్భం ధరించినట్టు శక్తి పొందను. విశ్వాసం ఉంటే నీ వయసు అయిపోయినా సరే, విశ్వాసం ఉంటే నీ వయసు అయిపోయి నువ్వు ఇక సువార్త చాటలేని అయినప్పటికీ కూడా నిన్ను చూచి నీలో ఉన్న విశ్వాసం చాలు. మనకి ఒక వచనం కూడా ఉంది, ఆవుకంత విశ్వాసం ఉంటే నీ పనులను చేసి అతను కాడలేకపోయాడంటే దేవుడు తీసుకెళ్ళి పనిచేస్తుంది కదా. అదండి విశ్వాసం. ఎప్పుడైనా అలా చేయగలుగుతామా మనం? విశ్వాసం కాదు. నేనైతే నా జీవితంలో చాలా కార్యాలు చూశాను. నా దగ్గర ఉన్నది చిన్న చిన్న విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం అయ్యేది. కానీ కంప్లీట్గా దేవుని అంటారు, కంప్లీట్గా దేవుని అంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చి సంఘంలో చిన్న అంటే అది నాకు కానీ నా కుటుంబానికి కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న టయానికి దేవుడు నన్ను సరి చేశాను. నేను ఎటువంటి తప్పులు చేసినా, ఎటువంటి పాపం చేసినా, తెలిసి తెలియక ఏం చేసినా, యవ్వనంలో ఉన్నాను కనుక నేను ఏ పొరపాటు చేసినా సరే టయానికల్లా దేవుడు నన్ను సరిచేస్తాడు. ఆ విశ్వాసం నాలో మాత్రం ఖచ్చితంగా విశ్వాసం లేదంటే నాకు తెలియక నేను ట్రాక్ తప్పిపోయినా ఆయన కరెక్ట్ ట్రాక్ ఆయన తీసుకొచ్చేస్తాడు. ఆ విశ్వాసం మనకు కలుగుతాడు. శారై అయితే అసలు ఇంకా ఆమె గర్భం ధరించడానికి అవకాశం లేదు కదా. ఆమె అస్సలు ఎన్ని నిందలు పడి ఉంటారో, ఎంతమంది చేత దేశంపడి ఉంటారో, ఎంతమంది చేత తిట్టుకొని ఉంటారో. శారై గారు ఏం చేసేవాళ్ళు అంటే గర్భం ధరించిన స్త్రీ పిల్లల్ని కలిగినప్పుడు ఉంటారు కదండి, వాళ్ళకి ప్రసవాన్ని ఇచ్చేదనమాట. ఆ ప్రసవాన్ని ఇచ్చేది, ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కదా, డెలివరీ చేసేది సింపుల్గా చెప్పాలంటే. అంతమందికి మంత్రసారి అన్న పదం విచిత్రంగా ఉంది. డెలివరీ చేసే ఆమె ఆ డాక్టర్, నా డాక్టర్ నర్స్ అనుకున్నాను. సో అంతమంది స్త్రీలకి ప్రసవానికి సహాయం చేసిన ఆమెకి ఎప్పటికీ కూడా గర్భం కలగకపోతే అంత బాధ అనిపించుంటుందండి. ఎన్ని నిందల పాలై ఉంటుంది కదా. ఎంతగా దేవుని నమ్మకపోతే, ఎంతగా దేవుని విశ్వాసం ఉంచకపోతే అది మరలా గర్భం అంటే కదా. అసాధ్యమైనది రుజువు చేయడానికి, అదృశ్యమైనది దృశ్యం చేయడానికి, నిరీక్షింపబడవాడే నిజ స్వరూపమైనది విశ్వాసం. శారై. ఆ తర్వాత మనం చూసినట్లయితే యాకోబు అయిపోయింది. ఓకే, యోసేపు తన చాలా కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుడ నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు. ఓకే, ఇదంతా మనం చూస్తే ఇక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయండి. యోసేపు గురించి, మోషే గురించి, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల గురించి, ఆ తర్వాత గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ప్రవక్తలు, వీరందరి గురించి కూడా ఉంది. అలాగే మనం ఇంకా కింద చూస్తే ఓకే, ఇవన్నీ చాలు. ఈ ఉదాహరణలు సరిపోతాయి. మనం ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా సరిపోతుంది. బైబిల్లో ఉన్న విశ్వాసాలు అందరి గురించి చెప్తే నేను అలా పడిపోతాను. సో ఓవరాల్గా కన్క్లూడ్ చేస్తున్నాను, సమయం కూడా అయింది. సో విశ్వాసము అంటే నమ్మకం, కంప్లీట్గా నమ్మకం, కొద్దిపాటి నమ్మకం కాదు. ఒకరికి మనం ధనము అప్పుగా ఇచ్చామనుకోండి, తిరిగి వాళ్ళ సమయానికి ఇవ్వలేకపోతే మనం వాళ్ళపై విశ్వాసాన్ని మనం ఇంకోసారి ఇస్తాము. నేను 5 రూపాయలు ఇచ్చాను ఈ అమ్మాయి,
నేను రోజుల్లో ఇస్తాను, 20 రోజులు అయింది ఎప్పుడైనా, మళ్ళీ నన్ను నమ్ముతారా? 5 రూపాయలు నాకు రూపాయి ఇవ్వకుండా ఇస్తాను ఈసారి, ఇవ్వదు కదా. సో విశ్వాసం అన్నది ఒక్కసారి కోల్పోతే మరలా రాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక్కసారి దేవుని నుండి తొలగిపోతే మరలా అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించలేము. కానీ మన దేవుడు ఎంత మంచివాడంటే మనం అటువంటి విశ్వాసం సంపాదించలేం, కానీ ఆయన తన కృపచేత మరలా అటువంటి విశ్వాసాన్ని మనకి ఇస్తాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనము విశ్వాసంలో పడిపోతుంటాం లేస్తుంటాం, ట్రాక్ తగ్గిపోతాం, మళ్ళీ సరైన దారిలో పడుతుంటాం. కానీ ఆయన ఎప్పటికీ ఒకటే ప్రేమ చూపిస్తాడు, ఒకటే కలం చూపిస్తాడు, ఒకటే దయ చూపిస్తాడు. ఆయన మన విశ్వాసం అయితే మనం చనిపోయినను, మనం మరణించినను, మన శోధనలో ఉన్నను ఆయన మన కొరకు సాక్ష్యం చెప్తాడు. నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఎవరు ఊహించలేని కార్యాలు చేస్తాడు. అందరిలో కూడా గొప్ప సాక్ష్యముగా మనం ఆయన నిలుపుకుంటాడు. అబ్రహాము లాగా, యాకోబు లాగా, ఇస్సాకు ద్వారా, శారై లాగా, యెఫ్తా లాగా, దావీదు లాగా, హేబేలు లాగా, ఇంకా నోవాహు లాగా, హనోకు లాగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం ఖచ్చితంగా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నాం. నేను వచ్చినప్పుడైతే చాలా అస్సలు నాకు లీడింగ్ అయితే రాలేదండి. ఈరోజు ప్రేయర్స్ రావాలని లీడింగ్ లేదు. ఇన్ని రోజు నేను ఎంత సంతోషంగా దేవుని అనిపించాను, కానీ ఈరోజు నాకు నిజంగానే లీడింగ్ లేదు. అసలు లీడింగ్ అంటే అర్థమవుతుంది కదా, లీడింగ్ అంటే నడిపింపు రాలేదన్నమాట. నాకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ఈరోజు వాక్యం చెప్పాలి. మధ్యాహ్నం దాకా నాలో ఎంత వినిగా, ఎంత ఆశతో ఆసక్తితో ఉన్నానో, ఆ తర్వాత నాకు ఆసక్తి అనిపించలేదు. పడుకొని లేవగానే నాకు నడిపింపు రాలేదు. ఎవరైనా తప్పలేదు, మళ్ళీ అసలు వెళ్ళాలని నాకు లేదు. చెల్లిని ముందుకు పంపించాను, నేను ఛార్జింగ్ పెట్టుకుంటూ ఛార్జింగ్ చేస్తాను, పంపించాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఏదైనా సహాయం. నేను వేరే టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను. అసలు మధ్యాహ్నం చాలా టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను, అందులో నుండి ఏదో ఒకటి చెప్తాం అనుకున్నాను, కానీ అస్సలు నాకు నడిపింపు రాలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేయాలి, ఇలా చేయని అధ్యాయం అనిపించింది. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. నేనైతే నిరీక్షణ కలిగి ఉన్నాను, అప్పుడు నాకు నడిపింపు రాలేదు, కానీ నేను నిరీక్షణ అయితే ఉందంటే ఏంటి, నేను చెప్పాలి అన్న ఒక చిన్న నిరీక్షణ, ఎలాగైనా వెళ్ళాలి, ఆ కార్యక్రమాలు జరగాలని ఒక నిరీక్షణ. అంటే సరేలే విశ్వాసం అన్నాను. ఆ విశ్వాసం గురించి నేను చెప్తాను, అందరికీ చెప్తాను, కానీ నాలో ధైర్యాన్ని నింపు. అసలు నవ్వే లేదు. నేను ఎక్కడ దాకా వచ్చినాక నేను పాడినప్పుడు కూడా నేను నవ్వలేకపోయాను. సునీత వచ్చిన నాకు నవ్వొచ్చింది. సో దేవుడు, నేను నిరీక్షణ కలిగి వచ్చాను ఆయన సన్నిధికి. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు దాన్ని నిజ స్వరూపముగా నాకు మార్చాడు, నా విశ్వాసాన్ని మార్చాడు. ఆయన చిన్న విషయమే, కానీ అదే పెద్ద విషయాల్లో కూడా మన దగ్గర జరుగుతున్న అనేక కార్యాల్లో కూడా మనం విశ్వాసాన్ని పెట్టినట్లయితే ఖచ్చితంగా మనము నిరీక్షించింది పొందుకుంటాం అన్న నమ్మకాన్ని ఆయన మనకి కలిగిస్తాడు. అటు కృపను మనందరం కూడా పొందుకుంటాం. దేవుడు కొన్ని మాటలు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు సమయంలో అందరం కూడా రీతిగా అనేక సన్నిధానంలో విశ్వాసం గురించి, బైబిల్లో ఉన్న అనేకమైన విశ్వాసుల గురించి ధ్యానం చేయడానికి అవకాశం గమనములు ఈ సమయంలో నిజమైన అంటే నేను కూడా ఈ దాసులో వల్ల బిడ్డలమైన విశ్వాసంలో ఉండడానికి సహాయం చేయండి. అలాగే నీకు వాక్యం సెలవిస్తుంది, వారికంటే గొప్ప విశ్వాసము, గొప్ప కార్యములు నేను చూస్తానని సెలవించాను. అటువంటి గొప్ప కార్యములు నువ్వు అందరూ మా జీవితంలో చూడడానికి నేను చూడండి నడిపించండి. శారీ వంటి విశ్వాసం, అబ్రహాము వంటి విశ్వాసం, హనోకు లాంటి విశ్వాసం, హేబేలు లాంటి విశ్వాసం కలిగి నేను జీవించడానికి చూడండి నడిపించండి. మన క్షేమాన్ని కలిగించండి, సుఖనిద్రం కలిగజేసి మరలా ఉదయకాల స్థలంలో పాల్గొనడానికి మీలో సంతోషించి ఆనందించడానికి మాకు సహాయం చేయండి. దాసులతో కూడా మీరు ఉంది, మీ ప్రయాణంలో క్షేమాన్ని కలిగించండి, దీవించి ఆశీర్వించండి, రాలేని వారికి దయచేసి క్షమించండి. ప్లీజ్ చేస్తారు పరిశుద్ధంలో కార్యం సమర్పిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, యేసు రక్తమే సంపూర్ణ